అస్సాంకు చెందిన ఒక అభ్యాసి, బాపూజీ, అహంకారి అయిన వ్యక్తి వద్ద కూర్చోటానికి లేదా వారి సాహచర్యములో ఉండడానికి మనకు ఎందుకు అసౌకర్యంగా అనిపిస్తుంది? వారు ఏం చేయకపోయినా, మన నుండి ఏమి తీసుకోకపోయినా అటువంటి వారిని మనం ఎందుకు దూరంగా ఉంచుతాం? ఎందుకు అలా జరుగుతుంది అని ప్రశ్నించారు. దానికి బాపూజీ ఇలా సమాధానం ఇచ్చారు. అహంకారం, వివేకం రెండు ఒకే చోట ఉంటాయి. ఎప్పుడైతే అహంకారం ఈ స్థానాన్ని ఆక్రమిస్తుందో అప్పుడు వివేకపు పదును నెమ్మదిస్తుంది. మన మనసు యొక్క చురుకుదనం, పదును తగ్గి ఆ స్థానములో అహంకారం ప్రవేశిస్తుంది. అటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ మాటలు అహంకారపూరితంగానూ మూర్ఖంగానూ అనిపిస్తుంది. అతని చుట్టూ ఉన్నవారు కూడా దాన్ని గమనించగలరు. కానీ తన వివేకములో చురుకుదనం, పదును లేకపోవడం వల్ల సదరు వ్యక్తికి దీని గురించిన ఎరుక ఉండదు. ఆ కారణం చేత అప్పటి నుండి వారి పతనం మొదలవుతుంది. ప్రజలు వారి సాహచర్యానికి ఎంత మాత్రమూ కూడా భరించలేరు. బాపూజీ మాటల్లో అహంకారం వలన ఆలోచనా శక్తి స్థూలమవుతుంది. ఎప్పుడైతే స్థూలత్వం మనసులో ప్రవేశిస్తుందో అప్పుడు వివేకపు పదును కూడా తగ్గుతుంది. అహంకారం ప్రవేశించినప్పుడు మానసిక శక్తికి బదులుగా భౌతిక శక్తి పనిచేయని ఆరంభిస్తుంది. దాని వలన కూడా ఆలోచన యొక్క సునిశితత్వం తగ్గుతుంది. ఒకరోజు సాయంత్రం బాపూజీ నన్ను పిలిచి ఒక కవితను చెప్పి దానిని వ్రాయమన్నారు. ఆధ్యాత్మికతలో నిజానికి మనం ఎంతవరకు లీనమై ఉన్నామో ఈ కవితలో వివరించారు. ఆ కవిత ఇలా ఉంది. నేను జూదశాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆటలో పూర్తిగా మునిగిపోయి ఉండడాన్ని చూశాను. అదే ప్రార్థనా స్థలానికి వెళ్ళినప్పుడు నిజాయితీ లేకుండా ప్రజలు భగవంతుని మోసగించడం కూడా చూశాను. నేను సాష్టాంగ ప్రణామం చేసినప్పుడు మాత్రం భూమి నుండి ప్రతిసారి కపట ప్రణామాలు చేసి నీవు నన్ను నాశనం చేశావు అని ఒక స్వరం వినపడింది. భగవంతుని వద్దకు వచ్చిన తర్వాత మన శ్రద్ధ పూర్తిగా భగవంతునిపైనే ఉంచాలి. కానీ భగవంతుని మోసం చేయడం ద్వారా మనం ఆయన్ను కూడా మలినపరుస్తూ ఉన్నామని బాపూజీ అనేవారు. ఎవరైనా బాపూజీ పాదాలను తాకినప్పుడు వారితో ఈ విషయాన్నే వివరించేవారు. వారు ప్రజలకు బోధించే విధానం ఇలాగే ఉండేది. ప్రజలు నన్ను చూడ్డానికి వస్తారు, కానీ నిజానికి వారు నన్ను చూడటం లేదు అని బాపూజీ చెప్పేవారు. These are passions, Growth, anger. anger. These are the instruments given by God. You cannot annihilate. You cannot kill. But what is your killing? That you should discuss. Yoga and moha. Enticement and undue attention. This is your killing. That you can use. But this thing can never be removed. Even you do tapas, what you call penance for 1,000 souls. They cannot be
remove, because that's God creation, you cannot destroy his creation. But I have right use of it. And I say it is not at all difficult. And really it is not difficult. But I have to say that it is a bit difficult. Why? Because you will not practice like that. You cannot practice. This is what is meditation. It brings you in nature, whether you have got idea of it or not. It's a sort of naturalness. So in other words, a man becomes the part of nature. But naturalness is there. Helpful to the nature. And this is our creation just as it. It's a Loga and Moha. Encouragement and temptation and attachment. Undue attachment. I said Moha, I translated undue. Due attachment is quite good. Due attachment. But undue attachment is right. As much as attachment is that you should have it. Not more than that. That means, in other words, a state of moderation.